చందమామ సిరివెన్నెలలాగా వందేళ్ళై. సో డెమో చూశారు కదా. ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్ పెట్టి ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. విత్ మీకు నచ్చిన మ్యూజిక్తో, నేను ఇచ్చిందే కాదు, మీ దగ్గర వేరే మ్యూజిక్ అది కూడా పెట్టుకోవచ్చు. అది ఎలానో ఈ వీడియోలో చెప్తాను. సో ఇప్పుడు ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో తెలుసుకుందాం. నేను వాడిన మెటీరియల్ మొత్తం మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మన వెబ్సైట్ ఇలా ఓపెన్ అవుతుంది. కిందకి వెళ్ళండి, తమ్మునేలు చూపిస్తుంది, ఇంకా కిందకి వెళ్ళండి. వెళ్తే మీకు ఇక్కడ చూడండి క్యాప్కట్ యాప్ ఉంటుంది, క్యాప్కట్ టెంప్లెట్ ఉంటుంది, మ్యూజిక్ వీడియో, టర్బో విపిఎన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాప్కట్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. ఓకే, ఓపెన్ చేసి ఇలా పెట్టండి. మళ్ళీ ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ దగ్గరకు వచ్చేసేయండి. మ్యూజిక్ వీడియోని డౌన్లోడ్ చేయండి. నేను ఇచ్చిన మ్యూజిక్ వీడియోని డౌన్లోడ్ చేయండి. మ్యూజిక్ వీడియో డౌన్లోడ్ అయిపోయిన తర్వాత టర్బో విపిఎన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ప్లే స్టోర్లోకి వెళ్తుంది. మీకు ఇది నచ్చితే ఇది కావాలనుకుంటే చేసుకోండి. లేదు మా దగ్గర ఇంకొక విపిఎన్ ఉంది దాన్ని వాడుతున్నామంటే దాన్ని కనెక్ట్ చేసుకోండి. మీరు ఏం చేసినా కూడా ఒక విపిఎన్ అనేది మీ ఫోన్కి కనెక్ట్ అయితేనే ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ అయితే అవుతుంది. మన పని అయిపోయిన తర్వాత మళ్ళీ విపిఎన్ని డిస్కనెక్ట్ కూడా చేయాలి. అది కూడా చెప్తాను. ఇప్పుడు నా దగ్గర ఉన్న విపిఎన్ మీకు చూపించాను కదా, ఓపెన్ చేశాను. మీ దగ్గర ఉన్న విపిఎన్ కనెక్ట్ చేయండి, లేకపోతే ఇదే చేసుకోండి. రైట్ కింద క్యారెట్ సింబల్ని క్లిక్ చేశాను. ఇది మన ఫోన్కి కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయిపోయింది. చిన్న రిక్వెస్ట్ అండి, లైక్ చేసి చూడండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. ఒకే ఒక్క లైక్ మీరు లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీకు పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నేషన్ పెట్టి మన ఛానల్కి సపోర్ట్గా ఉండండి. చాలామంది కూడా కామెంట్ పెడుతున్నారు, కొత్త వాళ్ళు కూడా పెట్టి ఛానల్కి సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ దగ్గరికి వెళ్తాను. మళ్ళీ అటు తిరిగి వచ్చేసి ఇక్కడ ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్లో క్యాప్కట్ టెంప్లెట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే డైరెక్ట్గా మిమ్మల్ని క్యాప్కట్లోకి రీడైరెక్ట్ చేస్తుంది. అది కూడా విపిఎన్ కనెక్ట్ చేసి ఉంటేనే రీడైరెక్ట్ చేస్తుంది. విపిఎన్ కనెక్ట్ అవ్వకపోతే ఇట్లా ఈ ఆప్షన్లు అయితే మీకు ఏమీ రావు. గుర్తుంచుకోండి, అనేబుల్ టు నెట్వర్క్ అని వెనక్కి వెళ్ళిపోతుంది. ఓకే, విపిఎన్ కనెక్ట్ చేసాం కాబట్టి ఇలా వచ్చింది. యూస్ టెంప్లెట్ని క్లిక్ చేశాను. మన ఫైల్ మేనేజర్ ఓపెన్ అయింది. ఇక్కడ బ్లర్ చేశాను వీడియోస్ని. పైన ఫొటోస్ పైన క్లిక్ చేశాను. నా ఫోన్లో ఉన్న ఫొటోస్ పైన ఆల్బమ్స్ పైన క్లిక్ చేశాను. ఇక్కడికి వచ్చేసి నేను నా ఫొటోస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్తున్నాను. ఒకటి గుర్తుంచుకోండి, మీకు నచ్చిన ఏ ఫొటోస్ అయినా పెట్టుకోవచ్చు. నేను చెప్పినట్టే కాదు, మీ దగ్గర ఉన్న బాయ్స్ గర్ల్స్ ఎవరైనా సరే మీ ఇక్కడ చేసే విధానం ఒకటే కానీ ఫొటోస్ ఒకటే మారుతాయి. అది గుర్తుంచుకోవాలి మీరు. నేను ఫొటోస్ దగ్గరకు వచ్చాను. కొన్ని ఫొటోస్ని యాడ్ చేసుకొని చూపిస్తాను మీకు ఇప్పుడు. 1 2 3 4 5 6 7 8 ప్రివ్యూ పైన క్లిక్ చేశాను. నాకు క్రియేట్ చేయడం అయితే అయిపోయింది. ఇక్కడ ఫొటోస్ వస్తున్నాయి చూడండి. ఇలా ఒకవేళ ఫోటోలు వెనక్కి ముందుకి కొంచెం అటు ఇటు ఉంటే పాస్ చేసి వీడియోని ఫోటోని క్లిక్ చేసి ఎడిట్ పైన క్లిక్ చేస్తే క్రాప్ అని వస్తుంది. ఈ క్రాపింగ్లో ఎటు కావాలితే అటు మూవ్ చేసుకోండి. ఫోటోని ఇలా 2 ఫింగర్స్ పెట్టి మూవ్ చేసుకొని కన్ఫర్మ్ చేయండి. అలా మూవ్ అవుతుంది. ఇలా ప్రతి ఫోటోని అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ వితౌట్ వాటర్ మార్క్. ఇంకా అయిపోలేదండి, చాలా ప్రాసెస్ ఉంది, కొంచెం ఓపిక్గా చూడండి. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఒక మ్యూజిక్ వస్తుంది కానీ అది మనకి నచ్చదు. ఓకే రైట్, మనం హిందీ వాళ్ళం కాదు కాబట్టి తెలుగు వాళ్ళం కాబట్టి మనకు అలాంటివి నచ్చవు. మన తెలుగు మ్యూజిక్ మంచిది, బేబీ మూవీలో పెట్టుకుందాం. అయిపోయింది. మినిమైజ్ చేశాను, బ్యాక్ వచ్చినా ఏం కాదు. ఓకే, ఎగ్జిట్ అయిపోయాను. ఓకే రైట్, బ్యాక్ వచ్చాను. మినిమైజ్. ఫ్రెష్గా క్యాప్కట్ని ఓపెన్ చేసుకున్నాను. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ని క్లిక్ చేశాను. న్యూ ప్రాజెక్ట్ని క్లిక్ చేసేసి ఇప్పుడు మనం సేవ్ చేసుకున్న వీడియో ఉంది కదా, పైన ఆల్బమ్స్ పైన క్లిక్ చేసి ఫస్ట్ ఇక్కడ వీడియో అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని పైన ఆల్బమ్స్ పైన క్లిక్ చేసి కెమెరా అండ్ ఫోల్డర్ ఫస్ట్కి వచ్చింది. కింద హెచ్డీని క్లిక్ చేసి యాడ్ పైన క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే నాకు ఇక్కడికి వీడియో వచ్చింది. ఈ వీడియోని క్లిక్ చేశాను. ఇందులో వాల్యూమ్ అనే ఆప్షన్లో ఆడియో తీసేశాను. రైట్ మార్క్ ఇచ్చాను. ఆడియో పోయింది కదా, మళ్ళీ ఫస్ట్కి వచ్చాను. కింద ఆడియో అనే ఆప్షన్ ఉంది, ఇక్కడ ఎక్స్ట్రాక్టెడ్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఇప్పుడు మనం సేవ్ చేసిన నేను నా దగ్గర నుంచి డౌన్లోడ్ చేసుకున్నారు కదా మీరు బేబీ మూవీలో ఆడియో, అది ఇక్కడికి తీసుకోండి. కింద హెచ్డీని క్లిక్ చేసి యాడ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడికి మ్యూజిక్ వస్తుంది. ఈ లాస్ట్కి వెళ్ళి మ్యూజిక్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ వీడియో చివరి పెట్టి మ్యూజిక్ని సెలెక్ట్ చేసుకొని స్ప్లిట్ చేయండి. కట్ అవుతుంది. సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి డిలీట్ చేయండి. ఇక్కడ నుంచి వస్తుంది. ఓకే రైట్, ఇప్పుడు ఫస్ట్కి రండి. ఇప్పుడు ప్లే చేయండి. ఇలా వస్తుంది మీకు చూడటానికి. ఆ మ్యూజిక్తో వస్తుంది, అంటే కాపీరైట్ ప్రాబ్లం వల్ల ప్లే చేయలేకపోతున్నాను. మీరు స్టార్టింగ్లో విన్నదైతే ఆ మ్యూజిక్కే, అదే మ్యూజిక్ ఇప్పుడు కూడా వస్తుంది. చూడటానికైతే చాలా చాలా బాగుంది. పైన 1080p అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసి కావాలంటే 4Kలో కూడా పెట్టుకోవచ్చు, మీ ఫోన్ సపోర్ట్ చేస్తే. టాప్లో సేవ్
ఇది సేవ్ అయిపోయిన తర్వాత VPN డిస్కనెక్ట్ చేసి నేను ప్లే చేసిన అంటే నేను సేవ్ చేసిన వీడియోని మ్యూజిక్తో ప్లే చేసి చూపిస్తాను ఒక్కసారి, ఎందుకంటే మీకు అర్థం అవ్వాలని. పైన డన్. ఓకే, వీడియో క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు టర్బో VPN ఓపెన్ చేస్తాను. ఏదైనా యాడ్ ప్లే అవుతే స్కిప్ చేస్తాను. ఇది ఒక ఫ్రీ అప్లికేషన్ కాబట్టి యాడ్స్ ప్లే అవుతూనే ఉంటాయి, ఏం పర్లేదు. స్కిప్ చేశాను. కింద ఇంటూ సింబల్ డిస్కనెక్ట్, VPN డిస్కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ VPN తీసేసాను, మినిమైజ్ చేశాను. నా ఫోన్లో ఉన్న గ్యాలరీ యాప్ని ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి ఇప్పుడు కెమెరా అండ్ ఫోల్డర్లోకి వచ్చి ఫోన్ మ్యూట్ తీశాను. ఇప్పుడు ప్లే చేస్తాను. కొంచెం సౌండ్ ఉందా? రైట్. సో అంతకంటే ఎక్కువ వినిపించకూడదు. మీరు మ్యూజిక్తో చూశారు కదా, ఇది అదే. మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.